అగ్రిగోల్డ్ బాధిత మిత్రులందరికీ నమస్కారం. మన ఉమ్మడి గుంటూరు జిల్లా అగ్రిగోల్డ్ కమిటీ ముఖ్యుల సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. ఈ నెల 12, 13 తేదీల్లో రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశం అమరావతి క్రోసూర్ రోడ్లో ఉన్న జేబీ గార్డెన్స్ లో జరగబోతుంది. 26 జిల్లాల నుండి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు ఎంపిక చేయబడిన వాళ్ళు 130 మంది దాకా దీంట్లో పాల్గొంటారు. ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం అక్టోబర్ 28 విజయవాడలో మహావిజ్ఞాపన దీక్ష పెట్టాం. దాదాపు 1000 మంది పైన హాజరయ్యారు. అన్ని పార్టీల నాయకులతో పాటు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య గారు ముఖ్యమంత్రి గారి అనుమతితో మన మీటింగ్ వచ్చి పాల్గొన్నారు. ఆయన ముఖ్యమంత్రి గారి తరఫున మీ సమస్యని మరోసారి ధర్నాలు, ఆందోళనలు లేకుండా పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారని మన సభలో చెప్పారు. ఆ మేరకి మనతో డీజీపీ, డీజీ, లీగల్ అడ్వైజరు ఒక పూట మాట్లాడారు. దానికి నేను ఒక్కడనే హాజరయ్యాను. తర్వాత డీజీ ర్యాంకులో ఉన్నటువంటి సిఐడి రవిశంకర్ అయ్యన్నారు. ఇందా తిరుమల గారు చెప్పినట్టుగా చెప్పిన మీటింగ్ పోలీసు ఉన్నతాధికారులు మనం 4 5 అటెండ్ అయ్యాం. అలాగే కంపెనీ ఏజెంట్ కూడా అటెండ్ అయ్యారు. తర్వాత చీఫ్ సెక్రటరీ మీటింగ్ పెట్టాడు. ఈ నెల 12, 15 మధ్యలో ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ అడిగాం. మనం మార్చిలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ మార్చి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మనం ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి. అడగందే అమ్మాయినా పెట్టదు. మొన్న సీఎం దావోస్ పోయినప్పుడు సీఎం గారు ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర గారిని నేను మన మాజీ ఎమ్మెల్సీ విల్సన్ గారు కలిశాం. ఈ సమస్య తీవ్రతను వివరించాం. అయితే అగ్రిగోల్డ్ బాధితులందరికీ అందులో భూములు, ప్లాట్లు 4-5 నెలలకు ఒక ప్లాట్ తీసుకునేటువంటి పద్ధతిలో చేస్తే మీరు కొద్దిగా ఆగి అమ్ముకున్నా మీకు ఎక్కువ రేట్ వస్తుంది కదా అనే ఒక ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా వారు చెప్పారు. అయితే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు లేకపోతే మీరు ఆ సిఆర్ స్లిప్లు పెట్టుకున్న వాళ్ళకి డబ్బులు వస్తాయని నమ్మకం బాగా ఎక్కువైపోయింది. మీరు అందుకే కదా జనాలకి షడగోపులు పెట్టి మాటలు చెప్పి బ్యాంకులో దాచుకున్న డబ్బులు కూడా అగ్రిగోల్డ్ కంపెనీలో చేయించారు కదా. నేను మన మాజీ ఎమ్మెల్సీ విల్సన్ గారు కలిశాం. ఈ సమస్య తీవ్రతను వివరించాం.
అయితే అగ్రిగోల్డ్ బాధితులందరికీ అందులో భూములు ప్లాట్లు 4-5 కలిపి ఒక ప్లాట్ తీసుకునేటువంటి పద్ధతిలో చేస్తే మీరు కొద్దిగా ఆగి అమ్ముకున్నా మీకు ఎక్కువ రేట్ వస్తుంది కదా అనే ఒక ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా వారు చెప్పారు. అయితే 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు లేకపోతే మీరు ఆ సిఆర్సీ పెట్టుకున్న వాళ్ళకి అది కొంత ఉపయోగం జరగచ్చు. కానీ 30,000 50,000 20,000 ఉన్నటువంటి వాళ్ళకి సైట్స్ తీసుకునే శక్తి రాదు, 100 మంది కలిసినా కూడా రాదు. అందువల్ల కీలకమైన ఆస్తుల్ని ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళే ప్లాట్లు వేసి 100 గజాలు 200 గజాలు 300 గజాలు 500 గజాలు ప్లాట్లు వేసి అవి విక్రయిస్తే దాని నుంచి వచ్చినటువంటి డబ్బు ఈ పేద డిపాజిటర్స్ 20 లక్షల మధ్య ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు ప్లాట్లు తీసుకోవచ్చు. సమస్య పరిష్కారం అవడానికి ఓ దగ్గర మార్గాన్ని మన వైపు నుంచి సూచించాలి. అందుకు ఈ రాష్ట్ర కమిటీ మీటింగ్ని ఇందాక చెప్పినట్టుగా మనము అమరావతిలో ఏర్పాటు చేశాం. దీంతో పాటు ఎంత అనుకున్నా మీరు ఆలోచిస్తే ముఖ్యమంత్రి గారు దీన్ని 1 గంట ఉన్నతాధికారుల్ని మనల్ని కూర్చోబెట్టి మాట్లాడితే 1 గంటలో పరిష్కారం చూపగలిగే శక్తి ఆయనకు ఉంటుంది. పవర్ ఆయన చేతిలో ఉంది. ఆ పవర్ని మనం ఉపయోగించుకోవాలి అంటే మనం రోడ్డు ఎక్కాలి. వరరామయ్య గారు చెప్పారు కదా అని మన ఇళ్లలో పడుకుంటే ఈ 5 ఏళ్ళు కూడా అయిపోతాయి. అందువల్ల మార్చి అసెంబ్లీ సెషన్స్ లో ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రభుత్వం ప్రకటించాలి. స్పెషల్ పర్పస్ వెహికల్ ఓ ప్రత్యేక కమిటీని దీనికోసం వెయ్యాలి. అలాగే వాళ్ళ ఏలూరు కోర్టులో ఉన్న కేసుని వేగవంతం చేయడానికి ఓ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఈ సమస్య మీద ప్రభుత్వం వేయించాలి. ఒక నమ్మకమైన అధికారిని పీపీగా పెట్టాలా. ఇంకా వైసీపీ హయాంలో ఉన్న న్యాయవాదులే పీపీలుగా ఉంటే చంద్రబాబు నెత్తికి సున్నం పోస్తారు. అందువల్ల ప్రభుత్వం మోడీని నమ్ముకోను వైసీపీ న్యాయవాదుల్ని నమ్ముకొని ఉంటే చంద్రబాబు గారి గతి మళ్ళా కష్టాలు పాలయ్యింది. అందువల్ల అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి ఈ సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి గారు ఒక అధికార మీటింగ్ పెట్టాలి. దానికి కావాల్సిన కార్యాచరణ ప్రకటించాలి. అలా ప్రకటించకపోతే మనము మార్చిలో అసెంబ్లీ జరిగే సందర్భంలో వేలాది మందిని మనం విజయవాడకి తరలించి తాడోపడో తేల్చుకోవడానికి సమాయత్తం కావాలని చెప్పి ఆ ప్రిపరేషన్లోనే 12-13 రాష్ట్ర మీటింగ్ జరుగుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు.